ఇంతవరకు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన సాయంకాలం చేయడానికి, అలాగే కర్మేలు ప్రార్థనాంశాలు కూడా కలిపి చేయడానికి ముందుగా వచ్చి ఈ ప్రార్థనలు జాన్ అయ్యాడు. అలాగే కొంతమంది వెంటనే వచ్చి మరి ప్రార్థన చేసి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. గీత మాట మనం చదవకుండా రెండవ అధ్యాయం చాలు వీడియో నిలువ పెట్టడం కదా, నిలువ పరమగీత గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనము. బండ సందులలో ఎన్నో నా పావురమా, తేటు బీటను ఆశ్రయించే నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. చిన్న మాట ప్రార్థన చేసుకుందా. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒకసారి నూకరాజు గారు, శైలజ గారు కప్పరాడలో అద్భుతమైనటువంటి పరిచర్యలు చేస్తూ సంఘాలకు సహకారం అందిస్తున్న ఈ కుటుంబం కొరకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినము వారి గృహములో తండ్రి ఎంతమంది పరిశుద్ధులు, నీతిమంతులు 20వ వార్షికోత్సవ అంశాల కొరకు 40 దినాలు ఉపవాస కూడికలో తండ్రి ఈ 2వ సెషన్ వారి గృహములో ఏర్పాటు చేయడానికి కృప చూపించి ఎన్నో విలువైన ప్రార్థన అంశాలు చేయడానికి, వారి కుటుంబం కొరకు కూడా, వారి బిడ్డల కొరకు కూడా చేయడానికి మీరు సహాయం చేస్తారు. మరింతగా భవిష్యత్ కాలపు ఉపవాస కూడికల కొరకు మీ వాక్యం ద్వారా సిద్ధపరచండి. ఈ దినము ఈ సాయంకాల సమయంలో ప్రభా నాయన ఏ మన్నా అయితే మాకు కావాలో ప్రభా, మరుగైనటువంటి మన్నా మమ్మల్ని అందరినీ కూడా నాయన ఆ మన్నాను మీరే నాకును మా అందరికీ నాయన భుజింపజేస్తే, ఏలియా ఎలాగో ప్రభా దేవదూత ఇచ్చినటువంటి ఆహారం భుజించి ప్రయాణము చేశారు, మిగిలిన ఉపవాస దినాలన్నిటిలోనూ భవిష్యత్ కాలంలోనూ నాయన ఏలియా లాంటి ప్రయాణాలు మా కొరకు సిద్ధపరిచేవు. కాబట్టి ఏలియా లాంటి ప్రార్థనలు చేయడానికి, ఉపవాస సంస్కరణ చేయడానికి మీ సందేశం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచమని యేసయ్య నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా. బండ అంటే ఎవరనుకున్నా యేసుక్రీస్తు వారే బండ. మన కొరకు ఆయన గాయపరచబడి మరి ఆ గాయాలలోనే ఉండే అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చాడని మనం విన్నాం. బండ అనేటటువంటి క్రీస్తు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశానికి వెళుతున్నటువంటి ఆ రహదారిలో వెనుకాతల ఉండి వెంబడించినటువంటి బండ క్రీస్తే. కాబట్టి అలాగా పాత నిబంధనలో వెంబడించిన బండగా, కొత్త నిబంధనలో ఇక్కడ ప్రవచనం ప్రకారముగా బండ సందులు అనగా సిలువలో ఆయన పొందుకున్నటువంటి గాయాలలో నుంచి, ఆ బండలో నుంచి రక్తము ప్రవహించింది, నీళ్లు ప్రవహించాయి, ఆ బండలో నుంచి నూనె వచ్చింది.
ఆ బండలో నుంచి తేనె వచ్చింది. ఇవన్నీ కూడా మనము ప్రతి దినము కూడా ఈ రక్తము ద్వారా కడగబడుతూ ఆ బండలో నుండి వచ్చిన నీళ్లను మనం ఏం చేయాలి? ఆ జీవ జలములను ప్రతి దినం తీర్చుకుంటూ ఇకెన్నడూ కూడా లోకానుసారమైన దాహాలు ఏవి కూడా కలగకుండా ఆత్మ చేత, ఆత్మ దాహము చేత మనము తృప్తి పడాలి. అలాగుననే బండలో నుంచి మళ్ళా ఏమొచ్చి నూనె వచ్చిందనమాట. ఆ నూనె అనేటటువంటి పరిశుద్ధాత్మ తైలము, క్రొత్త నూనె. హల్లెలూయా! క్రొత్త తైలముతో నన్ను అంటితివి. ఏ రోజుకి ఆ రోజు క్రొత్త నూనె. నిన్న అభిషేకం మళ్ళా ఈ రోజు ఉండకూడదు. ఉదయం అభిషేకం ఇప్పుడు ఉండకూడదు అసలు. చాలా మంది అలాగా నిన్న ఉదయము, ఒక నెల క్రితము, ఒక సంవత్సరం క్రితం అభిషేకాలతో బ్రతికేస్తూ ఉంటారు అన్నమాట చాలా మంది. మన దేవుడు నిత్య నూతనుడు. అందు గురించి అన్నమాట ఏ రోజు అభిషేకం ఆ రోజు మనము పొందుకుంటూ ఉండాలి. హల్లెలూయా! అలాగే చీలిపోయినటువంటి బండలో నుంచి నూనె కూడా వచ్చింది. తర్వాత తేనె కూడా వచ్చింది. ఆ తేనె ద్వారా మనం ఏం కావాలి? ముఖాలు, ఉపవాసం ఉన్నటువంటి వారి ముఖాలు ఎలాగుండాలి? ప్రకాశవంతముగా ఉండాలి. నీరసముగా, బలహీనముగా, ఏదో పోగొట్టుకున్నటువంటి వారుగా, అందరికీ ఏదో మనమే ఉపవాసాలు ఉంటున్నట్లుగా తెలుసుకునేటటువంటి వారుగా ఉండకూడదు. మోసే ముఖం ఎలా ప్రకాశించిందో, యేసయ్య ముఖం ఎలాగా ప్రకాశించిందో, అలాగే 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసిన ఎస్తేరు ముఖం ఎలా ప్రకాశించిందో, అలాగే 10 దినాలు ఆహార పదార్థాలు నాన్ వెజ్ అంతా మానుకుని ఉపవాస ప్రార్థన చేసిన షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు వాళ్ళు ప్రకాశించాయి. హల్లెలూయా! అలాగా ఆ తేనెనన్నమాట అలాగా మనము బండ నుండి త్రాగుతూ మన ముఖాలు ప్రకాశించేటటువంటి ముఖాలుగా మనం ఉండాలి అని మనం విన్నాం. ఆల్రెడీ మెసేజ్ అంతా విన్నాం. ఒకవేళ ఎవరైనా వెళ్ళిన వారి గురించి క్లుప్తంగా అంటే కట్టే కొట్టే తెచ్చి అన్నట్లుగా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే, పేటు బీటల ఆశ్రయించున్న పావురమా, దాని మీద మన దృష్టి పెడదాం. పేటు బీటలు అంటే అర్థం ఏంటంటే, పేటు బీటలు అంటే కొండ ఉపరితలము, కొండ శిఖరాగ్ర స్థానము. పేటు అనగా కొండ పైన శిఖరాగ్ర స్థానం, ఇంకా అంతకంటే శిఖరం ఉండదన్నమాట. కాబట్టి కొండపేటు అనే లేఖనాల్లో చాలా దగ్గర ఉంటాయి. యేసుక్రీస్తు వారిని యూదులు ఏం చేస్తారంటే కొండపైకి తీసుకొని వెళ్ళిపోయి ఆ కొండపేటు మీద నుంచి ఆయన ఏం చేయాలా? త్రోసేసి చంపాలనుకుంటారు. ఇవన్నీ లేఖనాలు చూపించడానికి నాకు టైం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా టైము ఒక పై నుంచి కిందకి షిఫ్ట్ చేసేసరికి 10 నిమిషాలు మళ్ళా వ్యర్థం అయిపోయింది. కాబట్టి సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా షార్ట్ మెసేజ్ అందరూ జాగ్రత్తగా ఆలకించండి. కాబట్టి కొండపేటు అంటే అర్థం ఏంటి? కొండ శిఖరము. హల్లెలూయా! కొండ అంటే ఎవరని చెప్పుకున్నా ఒకసారి చెప్పాను. కొండ, బండ, రాయి. కొండ అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. అంటే కొండ పేటు పీటల అంటే కొండపేటు అనగా తండ్రి అయిన దేవుడిలో కూడా మన కొరకు పీటలు ఏర్పడ్డాయి. అది ఏమంటే తండ్రి అయిన దేవుడు కూడా యేసయ్య మరి బండ సందులు యేసయ్యకి ఎలా ఏర్పడ్డాయో, తండ్రి అయిన దేవుడికి కూడా మన కొరకు కూడా తండ్రి అయిన దేవుడు ఆ కొండపేటికి ఏమైనా ఏర్పడ్డాయి? పీటలు ఏర్పడ్డాయి. పీటలు అనగా తండ్రి అయిన దేవుడు కూడా యేసుక్రీస్తు వలె చీల్చబడ్డాడు, గాయపరచబడ్డాడు, వేదన చెందాడు. హల్లెలూయా! త్రిత్వములో ముగ్గురు కూడా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా మన కొరకు ఏం చేయబడ్డారు? గాయపరచబడ్డారు, చీల్చబడ్డారు. సందులు సందులు అనగా వారి ప్రాణాత్మ శరీరాలలో మన కొరకు గాయాలు అనే సందులు ఏర్పడ్డాయి, పీటలు ఏర్పడ్డాయి.
కాబట్టి ఆ బీటలను మనం ఏం చేయాలంటే ఆశ్రయించాలి. హల్లెలూయా. మనకు ఆశ్రయ స్థానము ఏదంటే బీటలే. ఎవరి బీటలు? తండ్రి అయిన దేవుడు నీ కొరకు నా కొరకు తన లోపల ఏ బీటలైతే కలిగాయో మన వల్ల అన్నమాట, ఆ బీటల దగ్గరికి వెళ్ళి పావురంగా మనం ఉన్న ఏం చేయాలంటే అక్కడ ఆశ్రయించాలి, జాగ్రత్త కలిగించాలి. ఇక్కడ బండ సందుల దగ్గరికి ఏం చేయాలి? బండ సందుల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? ఎగరాలి. చూస్తారా? బండ సందుల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? ఎగరాలి. పేటల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? అది అక్కడ ఎగురుతాను, ఇక్కడ ఆశ్రయిస్తాను అన్నారనుకోండి, మొత్తం సబ్జెక్ట్ అంతా పోతుంది. అది చాలా వాక్యం ఎలాగుందో అలాగ చెయ్యాలి. వాక్యానికి మన సొంత కవిత్వాలు, మన సొంత ఆలోచనలు పెట్టకూడదు. నేను తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళి ఎగురుతాను, బండ దగ్గరికి వెళ్ళేమో ఆశ్రయిస్తాను అని అన్నారనుకోండి, అది వాక్యానికి విరుద్ధం అయిపోతుంది. కాబట్టి బండ సందుల దగ్గరికి వెళ్ళి ఎగరాలి. ఏమంటే కొండ పేటుల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ఆశ్రయాన్ని పొందాలి. ఎందుకంటే మన కొరకు ఒక పండగ చేర్చబడిన యేసయ్యకు ఆశ్రయం కూడా ఎవరు తెలుసా? తండ్రి అయిన దేవుడే. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఎవరికి ఆశ్రయం? మొట్టమొదటిగా యేసయ్యకు ఆశ్రయం. ఆనే మన కొరకు గాయాలు పొందుకొని ఆ యొక్క 40 దినాలు పగలనక రాత్రులనక ఆయన సాతానుతో శోధింపబడి ఆయనకి ఆశ్రయము ఎవరు? అరణ్యములో మనకి ఎవరు కనబడతారంటే దేవదూతలు వచ్చి ఆయనకి ఏం చేశారు? పరిచర్య చేశారు. అంటే దేవదూతలను పంపిన వాడు ఎవరు? తండ్రి అయిన దేవుడే దేవదూతలను పంపించాడు. అంటే తండ్రి అయిన దేవుడు అన్నమాట, కుమారుడా నీకు ఆశ్రయము నేనే, దేవదూతలను పంపించనా? నీవు ఆ అరణ్యములో 40 పగళ్ళు రాత్రులు ఉపవాసాలుండి సాతానుతో పోరాడుతున్నావు కాబట్టి, సాతానుతో పోరాడుతున్నటువంటి నీకు నిన్నేం చేయాలంటే బలపరచాలి. సాతానుతో పోరాడుతున్నటువంటి నీకు అన్నమాట ఆశ్రయముగా నేనుంటానని దేవదూతలు ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు పంపించాడు. గెస్తెమనే తోటలో కూడా ఆశ్రయము, మహారోదనతో కన్నీళ్లతో యేసయ్య తన చెమట రక్తముల మారేటటువంటి రోదనతో వేదనతో ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఆశ్రయం ఎవరు? తండ్రి అయిన దేవుడే. కలువరి శిలువలో కూడా తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టినట్లుగా ఉంటుంది కానీ, నా దేవా నా దేవా నా నేల విడిచితివి అనేటటువంటిది క్షణ మాత్రమే, కొద్ది సమయమే విడిచిపెట్టాడు. తర్వాత ఏం చేస్తాడు? తండ్రి అయిన దేవుడికి కుమారుడు తన ఆత్మను ఏం చేశాడు? అప్పగించాడు. అంటే నా ఆత్మకు ఆశ్రయం ఎవరు? నీవే నాయనా. హల్లెలూయా. కాబట్టి బీటలు ఆశ్రయించు పావురమా. యేస్కేలు గ్రంథములో ఒక మాట దేవుడు గుర్తు చేశాడు. 28వ అధ్యాయము 14వ వచనము. అభిషేకమునందున కెరుగువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. ఆశ్రయముగా. ఒకప్పుడు లూసిఫర్ కూడా ఎవరు తెలుసా? ఆశ్రయము. హల్లెలూయా. ముందు తండ్రి అయిన దేవుడు ఆశ్రయము ఎవరికి? కుమారుడికి. ఎందుకు? తండ్రి అయిన దేవుడిలో నుంచే యేసుక్రీస్తు వారు బయటకు వచ్చారు. తండ్రి అయిన దేవుడు సమీపించరాని తేజస్సులో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు రొమ్మున ఆనుకున్న కుమారుడు ఉన్నాడు. ఆ రొమ్మును చీల్చుకుంటూ ఆ రొమ్ములో నుంచి అన్నమాట బయటకు వచ్చినప్పుడు జాగ్రత్త కలిగించాలి. ఆదాములో నుంచే కదా వచ్చింది. చెప్పాలి. మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. అవ్వ ఎలాగొచ్చింది? ఆదాములో నుంచి. ఆదాముకి ఏం కలగజేస్తాడు దేవుడు? గాఢ నిద్ర కలగజేసి అందులోని ఒక ఎముకనైతే తీశాడు కదా. తీసినప్పుడు ఆదాము గాయపరచబడ్డాడా లేదా? ఆదాములో నుంచి అవ్వ వచ్చినప్పుడు ఆదాముకి ఏం కలిగింది? మరి తండ్రిలో నుంచి కుమారుడు వచ్చినప్పుడు తండ్రికి ఏం కలిగింది? అది అలా ఒకదానితో ఒకటి మనం సరిపోల్చుకొని మనం అర్థం చేసుకోవాలి లేఖనాలను.
కాబట్టి అలాగా తండ్రి అయిన దేవుడు ముందుగా గాయపరచబడినటువంటి వారు విశ్వములో ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ గాయం పొందుకున్న వాళ్ళు ఎవరు తెలుసా? తండ్రి అయిన దేవుడు. ఎవరి కొరకు? యేసుక్రీస్తుని తన లోపల నుంచి బయటికి రావడానికి, కుమారుణ్ణి బయటికి పంపించడానికి, కుమారుణ్ణి మన కొరకు దాచుకో సమీపించడానికి తేజస్సులో యేసయ్య ఉన్నాడు, దాచుకోలేదు. ఒక పాట, ఏ పాట ఉంటుంది? యెహోవా నా మొర లాలించెను, తన గణించెను. యెహోవా నా మొర 429 నించే అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని తెగించి మృతి కోపగించి పాపపు నిగు సొగసుగాణంచెను యెహోవా నా స్తుతిని దాచక. తండ్రి అయిన దేవుడిలోని కుమారుడు ఉన్నాడని ఎవరు తెలుసా అండి? ఎవరికైనా తెలుసా? లోపల ఉన్నాడు సమీపించడానికి తేజస్సులో. కానీ తన కుమారునంట ఆయన ఏం చేయలేదట? దాచుకోక. గుండెలు అలసిపోతాయి. లోక రక్షణ కొరకు, విమోచన కొరకు భ్రష్టులము, దుర్మార్గులము, నీచులము, నికృష్టులము, ఆదాము సంతానము, వెలివేయబడినటువంటి వారము, పాపిష్టులమైన మన కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి దాచుకోలేదు. దాచుకోకుండా మన కొరకు కుమారుడిని ఇవ్వడానికి తను చీలిపోయాడు. కొండ ఏమన్నాడండి? కొండ పేటులు. కొండ పేటులు ఏం చేయబడ్డాయండి? పేటు బీటలను ఆశ్రయించు పావురమా. హల్లెలూయా. మనం ఎన్ని దాచుకుంటుంటే తండ్రి అయిన దేవుడు అనుకుంటాడు, ఎంత బాధపడుతూ ఉంటాడు. అమ్మా, ఓ సంగమా, నాకు ఏకైక కుమారుడిని మీ కొరకు నేను ఏం చేయలేదు, దాచుకోకుండా ఇస్తే, నాకు ప్రియమైన కుమారుడు, నేను ఆనందిస్తున్న కుమారుడు, నా ప్రాణానికి ప్రాణమైన కుమారుడు, అలాగే ఆయన తండ్రి తల్లి ఎవరు కూడా లేని దేవుడు, నేను దాచుకోకుండా నీకు ఇచ్చాను. కానీ నువ్వెందుకు అలా దాచుకుంటా ఉంటావు? చాలా మంది దాచుకుంటారు అన్నమాట. ఆరోగ్యాన్ని దాచుకుంటారు. దేవుడికి ఇవ్వరు ఆరోగ్యాన్ని, పాపానికి ఇస్తారనమాట. ఏమండి? ఆరోగ్యం అంతా దేనికి ఇస్తారు? పాపానికి, పాపిష్ట కార్యాలకి వారు ఆరోగ్యాన్ని ఉపయోగపడతారు. దేవుడి దగ్గరకు వచ్చి పాటలు గట్టిగా పాడరు, చప్పట్లు కొట్టరు, కన్నీరు కాల్చి గుండెలు బాదుకొని ప్రార్థన చెయ్యరు. అదే శరీరం, అదే నోరు, అదే హృదయం, అదే నవ్వడానికి, ఎకిలించడానికి, ఏమంటే హేళన చేయడానికి, జోకులు వేసుకోవడానికి ఆ శరీరం అంతా కూడా ఏం చేస్తూ ఉంటారండి? ఉపయోగిస్తూ ఉంటారు. మోకరించి కన్నీరు కార్చారు, గుడ్డెలు బాదుకోరు, చప్పట్లు కొట్టరు, నోరు తెరిచి పాటలు పాడరు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి బలమంతా ఏం చేసేస్తారు? ఆచేసుకుంటారు అన్నమాట. బయటికి వెళ్ళేసరికి బలమంతా కూడా ఉపయోగించేస్తూ ఉంటారు. చాలా బాధ అనిపిస్తూ ఉంటారు. నీ బలమంతా ఎక్కడ ఖర్చు పెట్టాలి? నీ దేహము దేవుని ఆలయము కదా. నీ దేహముతో దేవుని నువ్వేం చేయాలి? ఘనపరచాలి కదా. ఎందుకు దాచుకుంటావు దేహాన్ని? దేవుడి సన్నిధిలో దేహం ఏమైపోవాలి? కరిగిపోవాలి, నీరైపోవాలి. హల్లెలూయా. పాట పాడతాం, కరిగిపోవాలి కొవ్వెత్తుల. ఎవడు కరుగుతున్నాడు ఇక్కడ? ఏమండి? మురికలు ఏమన్నా, పొరలు ఏమన్నా ఊడొస్తున్నాయా? కరుగుతున్నాయి మురికలు? మోకాళ్ళు కరుగుతున్నాయా? ప్రార్థన చేసి చేసి ముడుకులు నెప్పెట్టినా సరే, ఆ ముడుకులు మీద తొక్కులు వచ్చేసినా సరే పర్వాలేదు ప్రభు, నేను మోకరించి ప్రార్థన చేస్తాను. అంత సుకుమారమైన మోకాళ్ళు. మరి మోకరించారు, ఇలాగా మోకరించినట్టు చిన్న నొప్పి వస్తే చాలు కూర్చుడిపోతారు. ఇంకా అదే నేను కరిగిపోవడం. దేవుడికి చూపించాలి.
చూడు ప్రభువా, నా శరీరము మోకరించి కరిగిపోయింది, పొరలు పొరలు వచ్చేసాయి. నా కంఠస్వరం నీ కొరకు నాయన పాటలు పాడి కేకలు వేసి ఆరాధన నడిపించి వర్తమానాలు చెప్పి నా కంఠస్వరం ఏమైపోయింది, కరిగిపోయింది ప్రభువా. తల నుంచి సరే కాలం మొదలుకొని దేవుని సన్నిధిలో మన అవయవాలన్నీ ఏమైపోవాలి, దాచుకోకూడదు. అది హల్లెలూయా. దాచుకోకుండా సేవలో కరిగిపోవాలి. స్వార్థ కొరకు నడిచి 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 పాదాలు నొప్పు పుట్టి నడుము నొప్పి పుట్టి కరిగిపోవాలి. హల్లెలూయా. ఇప్పుడేమో వ్యాన్లు వచ్చేసాయి, ఇప్పుడు ఆటోలు వచ్చేసాయి. ఒకప్పుడు తెల్లవారి లేచి సువార్తకు బయలుదేరితే రాత్రి 10 గంటలకి 25 కిలోమీటర్లు నడక, 15 గ్రామాలలో సువార్త ప్రకటించిన చరిత్ర ఉంది. హల్లెలూయా. ఒక్కరోజు 15 గ్రామాలు నడిచి పొలాలు గట్టులంట, రోడ్డు కూడా లేదు అలాంటిది. అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే ఎంత సుఖానికి అలవాటు పడిపోయారని. దేవుడు కొరకు, దేవుడి సేవ కొరకు, దేవుడి పరిచర్య కొరకు మన శరీరాలు ఏం చేసుకోవాలి, దాచుకోకూడదు, నలగొట్టబడుతూ ఉండాలి పౌలులాగా. హల్లెలూయా. దేవుడు తన కుమారుణ్ణి ఎలా దాచుకోకుండా ఇచ్చాడు. మన శరీరములో శక్తిని దాయకూడదు, మన డబ్బును కూడా దేవుడి కొరకు ఇవ్వకుండా దాచుకోకూడదు, మన పిల్లలు కూడా దేవుడికి ఇవ్వకుండా దాచుకోకూడదు, మనకున్నటువంటి తలాంతులు వరాలు దేవుని సేవలు ఖర్చు పెట్టకుండా దాచుకోకూడదు. హల్లెలూయా. దేవుడు తన కుమారుని ఎలాగ దాచుకోకుండా ఇచ్చాడు, నా పిల్లలు కూడా దేవుడి కొరకు దాచుకోకుండా నేను ఇస్తాను అన్నటువంటి వాడే కరెక్ట్ గా ఆశ్రయముగా ఉంటాడు వాడు. హల్లెలూయా. దేవుడి ఆశ్రయము కాదు, జాతకాలకించండి, దేవుడు ఆశ్రయము కాదు. ఇక్కడ ఎవరు ఆశ్రయం, ఇందాక చదువుకున్నటువంటి కెరూబు, ఎవరతను? లూసిఫర్ ఏం చేయబడ్డాడు, ఆయన ఆశ్రయంగా ఉన్నాడు. మనం పాడుతూ ఉంటాం, యేసే నా ఆశ్రయము, పాడతాం కదా. తండ్రి అయిన దేవుడు మొదటి ఆశ్రయం, కుమారుడైన దేవుడు ఆశ్రయం, పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్రయము. తర్వాత ఎవరు ఆశ్రయము? హెస్కేల్ గ్రంథం 28వ అధ్యాయంలో లూసిఫర్ చాలా మందికి ఆశ్రయంగా ఉన్నాడు. ఆ తర్వాత ఎవరు ఆశ్రయం ఉండాలి? మనము కూడా ఆశ్రయముగా ఉండాలి. హల్లెలూయా. అలాగా ఉండాలి. ఎవరు ఉంటారంటే తండ్రి అయిన దేవుడు లాగా. పీటలు పేటలో ఏం పడ్డాయండి, కొండపేట మీద ఏం పడ్డాయి, పరిశుద్ధాత్మ దేవుళ్ళు కూడా అలాంటి అనుభవాలు కలిగాయి. అలాగా ఎవరైతే దేవుడు కొరకు వారి ప్రాణాత్మ శరీరాలు చీల్చబడతాయి, నష్టపోతారు, పోగొట్టుకుంటారు. ఏమి దాచుకోకుండా దేవుడు ఎలాగ మనకి ఇచ్చాడు అలాగా మనం ఏమి దాచుకోకుండా దేవుడికి ఇవ్వగలుగుతామో, అలా ఇవ్వడానికి ఎవరైతే ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ నిందలు, ఆ అవమానాలు పొందుకుంటారో వారిని దేవుడు ఆశ్రయముగా మార్చేస్తాడు. ఆ తండ్రి అయిన దేవుడు ఎవరికి ఆశ్రయము? యేసుక్రీస్తు వారికి ఆశ్రయం. యేసుక్రీస్తు వారికి ఎవరు ఆశ్రయము? మనమే ఆశ్రయం. మనము యేసు దగ్గరికి వెళ్ళి ఆశ్రయాన్ని పొందుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి వారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఎవరు ఇప్పుడు? ఆశ్రయ స్థానము. హల్లెలూయా. కాబట్టి తండ్రి ఆశ్రయం ఇవ్వడానికి కుమారుని పోగొట్టుకున్నాడు. కుమారుడు మనకి ఆశ్రయం ఇవ్వడానికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనకి ఆశ్రయం ఇవ్వడానికి తను అల్లాడుతున్నాడు అన్నమాట. హల్లెలూయా. అగాధ జలముల పైన ఆత్మ ఏం చేస్తుంది? అల్లాడుతుంది. అంటే అల్లాడడం అంటే ఏంటి? తన ప్రాణం అల్లాడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రాణం ఏమవుతుంది? మన కొరకు అన్నమాట, మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, గిజగిజలాడితే గింజుకున్నట్లుగా అల్లాడుతుంది అనమాట. హల్లెలూయా. ఈ ముగ్గురు ఏమయ్యారు? తండ్రికి ఎవరు ఆశ్రయం చెప్పాలా? కుమారుడికి ఎవరు ఆశ్రయం? పోనీ కుమారుడికి ఎవరు ఆశ్రయం? తండ్రి. తర్వాత పరిశుద్ధాత్మకి ఆశ్రయం ఎవరు? కుమారుడు. మనకెవరు ఆశ్రయం ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఎవరికి ఆశ్రయంగా ఉండాలి? చాలా మందికి ఆశ్రయంగా ఉండాలి. అరే ఇప్పుడు చూడండి, యోసేపు గురించి మనందరికి తెలుసు కదా. యోసేపుని ఏ అన్నలైతే గాయపరిచారు, కొట్టి తిట్టి అమ్మేశారు, గోతులో పడేసి, ఆ యోసేపే అన్నయ్యలందరికీ ఏమయ్యాడు?
అది అంటే అన్నీల్ని బ్రతికించడానికి, అన్నీలకి భవిష్యత్ కాలంలోని ఏమంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు వారు బ్రతకడానికి, వారికి రక్షించడానికి యోసేపు ఏం చేయబడ్డాడు? ఐగుప్తు వెళ్ళడానికి అన్నయ్యల చేతే కొట్టబడి తిట్టబడి అమ్మివేయబడ్డాడు. హల్లెలూయా. అంటే చీల్చబడ్డాడు లేదా యోసేపు? యోసేపు చీల్చబడ్డాడు లేదా? చీల్చబడ్డాడు కాబట్టి, కొట్టబడ్డాడు కాబట్టి, తిట్టబడ్డాడు కాబట్టి, అమ్మివేయబడ్డాడు కాబట్టి అన్నిలందరికీ ఏమయ్యాడు? యోసేపు ఐగుప్తు లేకపోతే వీళ్ళు బ్రతుకుతారా? ఆకాశపు నక్షత్రాల్లాగా నీ సంతానాన్ని చేస్తానని దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణం ఉంటుందా? కాబట్టి ప్రభునందు ప్రియులారా, అలాగూ యోసేపు అన్నయ్యలకు ఎలాగ ఆశ్రమయ్యాడో మనము కూడా అన్నయ్యలు అంటే ఎవరు? మనకంటే ముందున్నటువంటి మినిస్ట్రీలో మన అన్నయ్యలు. హల్లెలూయా. మీరెవర్రా ఓపెన్ మినిస్ట్రీస్? నిలకాక మొన్న వచ్చారు. మా మినిస్ట్రీ అంతా 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 200 సంవత్సరాలు. అసలు యేసుక్రీస్తు తర్వాత మేమే ఉన్నాము. ఇంకొక మినిస్ట్రీ తెలుసా? బాప్టిస్ట్ మినిస్ట్రీ. ఏదండి? బాప్టిస్ట్ సంఘం అంటే తెలుసు నీకు? బాప్టిస్ట్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? బాప్టిజం ఇచ్చిన యోహాను దగ్గర నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళేమంటారు తెలుసా? అందరికంటే చాలా గొప్పోళ్ళు, యేసయ్య కంటే ముందున్నామంటారు వాళ్ళు. తెలీదా? తెలుసుకోవాలి మరి. ఎప్పుడు ముందండి? మీరందరూ యేసయ్య తర్వాత రా బాబు. మేమెవరం తెలుసా? బాప్టిస్టులు. కాబట్టి బాప్టిజం ఇచ్చి యోహాను ఎవరికి బాప్టిజం ఇచ్చాడు? యేసయ్యకి బాప్టిజం ఇచ్చాడు. మా సంస్థ అప్పుడుది 2000 సంవత్సరాల కంటే ముందు మాదని. వాళ్ళు లేదు 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 ఆర్సిఎంఏ ముందని వీళ్ళు. రోమన్ కథోలిక్ అసలు రోమాలో నుంచే ఈ సంఘాలన్నీ కూడా ఏర్పడ్డాయి. యేసుక్రీస్తు రక్తము కార్చిన తర్వాత సంఘము డెవలప్మెంట్ అయింది. ఎక్కడ? రోమాలో నుంచి ఏమైంది? ప్రపంచం అంతా రోమాలో నుంచే సంఘం ఏం చేస్తుంది? ప్రపంచానికి వ్యాప్తి జరిగించింది రోమా. కాబట్టి రోమన్ కథోలిక్ చర్చ్ అని వాళ్ళు అంటారు అన్నమాట. ఇలాగ వాళ్ళందరూ సీనియర్సే. ఆ తర్వాత ఎవరండి? లూథరన్స్, వెస్లీ, సిఎన్ఐ, సిఎస్ఐ. ఆగండి, మీరందరూ ఆగండి. అసలు మేడగది మీద ఎవరు వచ్చారు? 50 దూరం పెంతుకోస్తే అసలు మేమంటే రాళ్ళు వస్తారన్నమాట. వీళ్ళందరూ ఎవరంటే మనకు అన్నీలు. అది వీళ్ళందరూ ఎవరు చెప్పండి? వాళ్ళందరూ అన్నీలే. హల్లెలూయా. ఈ అన్నీలు యోసేపుకి అన్నీలు అన్నమాట. వాళ్ళందరూ సీనియర్స్ అన్నారంటే మనల్ని ఏం చేస్తున్నారు? మనల్ని ఏం చేస్తారు? సీనియర్స్ ఏం చేస్తారు? మనల్ని యోసేపు చేస్తుంటే హల్లెలూయా. మేమందరం సీనియర్స్ అంటే చప్పట్లు కొట్టాల. నిజంగా మీరు సీనియర్స్. ఏ సీనియర్స్ అంటే యోసేపు నేను మీరే. మరి గోతులో పడింది, దెబ్బలు తింటుంది, నిందలు పొందుకున్నది, అమ్మివేయబడింది, ఏమంటే అప్పులు పాలైపోయి, రోగాలు పాలైపోయి, ప్రపంచాన్ని సత్యముతో నింపడానికి ఈ వేదనలు పడుతున్నదే యోసేపు. హల్లెలూయా. యోసేపు గాయాలలో నుండే అన్నిలకి ఏం కలిగింది? ఆశ్రయము కలిగింది. హల్లెలూయా. అలాగే రూతు కూడా, క్షమించండి, నయోమి కూడా. నయోమి మోయాబు దేశానికి వెళ్ళి భర్తను పోగొట్టుకుందండి. 2 కుమారులను పోగొట్టుకుందండి. ఎవ్వరు లేకుండా గాయాలు పొందుకోండి. భర్తను పోగొట్టుకుని భయంకరమైనటువంటి గాయాలు, కొడుకు పోగొట్టుకుని గాయాలు, మగ దిక్కు లేకుండా గాయాలు పొందుకొని రూతుకి ఆశ్రయం ఇచ్చింది నయోమి. నయోమి ఎవరికి ఆశ్రయం? నీ దేశమే నా దేశము, నీ జనులే నా జనులు అని ఒక రూతుకి అనగా మనకి ఆశ్రయం ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. బోయాజ్ అంటే యేసుక్రీస్తు వారు, నయోమి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి రూత్ అంటే మనం అన్నమాట. మనను యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనే నయోమి ఏమండి రూతుకి ఏం చేస్తుందండి? ఆశ్రయం ఇచ్చింది. హల్లెలూయా. అలాగే ప్రభునందు ప్రియులారా, ఇలాగ బైబిల్లో చాలా మంది భక్తులు వారు గాయాలు పొందుకొని జాతి జాతి ప్రజలకు ఏమిచ్చారు? ఆశ్రయాన్ని
ఇచ్చారు. పెద్ద ప్రవక్తలు గాని, చిన్న ప్రవక్తలు గాని, అపోస్తలులు గాని వీరందరూ పొందుకున్న గాయాలు ఏమండి, రంపపు కోతలు, రాళ్ల దెబ్బలు, అలాగే కత్తితోని ఖడ్గముతో చంపబడడం, సింహాల బోన్లో పడవేయబడడం, ఇటువంటి మహాశ్రమలను వారు పొందుకొని వారు జాతి ప్రజలకు ఏమిచ్చారండి? ఆశ్రమైపోయారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని కోరుకుంటున్నది ఏడు తెలుసా? మీరు కూడా తండ్రి అయిన దేవుడిలాగా ఆశ్రయముగా, యేసుక్రీస్తులాగా ఆశ్రయముగా, పరిశుద్ధాత్మ దేవుడిలాగా ఆశ్రయముగా, పడిపోయినటువంటి దేవదూతే ఎలాగున్నాడు? ఆశ్రయంగా ఉన్నాడు. ఒక నయోమి ఎలాగ ఆశ్రయంగా, ఒక యోసేపు ఎలాగ ఆశ్రయముగా, ప్రవక్తలందరూ, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలందరూ ఎలాగా జాతి జాతి ప్రజలకు ఆశ్రయముగా, పౌలు ఎలాగా ఎన్ని సంఘాలకు ఆశ్రయముగా ఉన్నాడో అలాగా మనము కూడా ఆశ్రయముగా ఉండడానికే మనలోని ఈ యొక్క ఏం చేయబడ్డామంటే మనలోని మూలవాక్యం ఏంటి చెప్పండి? పేటు పీటలు. మనలో పీటలు పడడం న్యాయమా అన్యాయమా చెప్పండి? నిజంగా న్యాయమా? మరి ఎందుకు ఎడుగుతారు? ఎందుకు ఎడుగుతారు? మరి ఎందుకు చొణుగుతారు? మరి ఎందుకు గొణుగుతారు? మీరు ఎందుకు తప్పించుకుంటారు? ఎందుకు ఓడిపోతారు? చెప్తున్నాను. ఇప్పటికైనా సరే మార్చుకోండి. మీ బ్రతుకులు, మీ జీవితాలు, మీ ఆలోచనలు మార్చుకోండి. హల్లెలూయా. దేవుడి కొరకు చేర్చబడ్డామని సంతోషించండి. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు పీటలు వచ్చాయి ఆయనకి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండకే పీటలు పడ్డాయి మన కొరకు. యేసుక్రీస్తు వారు బండకే సందులు ఏర్పడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడికి కూడా గాయాలయ్యాయి. అలాగా త్రిత్వము గాయపరచబడ్డారు కాబట్టి వారు ఆశ్రయముగా ఉన్నారు. హల్లెలూయా. అంటే త్రిత్వము గాయపడి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆశ్రయం ఇవ్వాలి. కానీ మనము గాయపరచబడ్డానికి మనకి ఇష్టం ఉండటం లేదు. శ్రమలు, నిందలు, అవమానాలు ఏదైనా సరే చెప్తున్నానండి, అది నువ్వు తప్పు చేసి వచ్చాయో, లేకపోతే సాతాను ద్వారా వచ్చాయో, దేవుడి ద్వారా వచ్చాయో, ఏదో ఒకలాగా అన్నిటిని కూడా ఏం చేసుకోవాలి? తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడితోనే ఆ పోలికలు మనకు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి బీటలు పడనటువంటి జీవితాలు, సందులు పడని జీవితాలు, శ్రమ పడిన జీవితాలు ఎవ్వరికి కూడా ఎప్పటికీ కూడా ఎలా ఉండవు? ఆశ్రయముగా ఉండవు, ఉండనేరవు. ఇంకా మనకేం కావాలి తెలుసా? ఏం కావాలా? బీటలు పడాల్సిందే. హల్లెలూయా. పడాల వద్దా? ఆ బేటు బీటల ఆశ్రయించు పావురమా. ఇంకా చాలా మంది ఉన్నారనమాట ఈ పావురంలోనికి రావడానికి. కాబట్టి పావురం వెళ్ళి బేటు బీటలు ఆశ్రయించినట్లుగా చాలా మంది పావురం దగ్గరకు వచ్చి ఆశ్రయించాలి. హల్లెలూయా. ఇప్పుడు పావురానికి ఏం పడాలా? కాబట్టి ఈ రోజు మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రపంచంలో అనేక క్రైస్తవేతరులకి నేను ఆశ్రయం కావాలి ప్రభువా. ఈ ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులు సత్యంలోకి రావడానికి ఆశ్రయం కావాలి ప్రభా. అనేకమైనటువంటి మతాల్లో ఉన్నటువంటి వారు రక్షణ పొందుకోవడానికి ఎన్ని పీటలు ప్రభా నాయన పీటలు ఏర్పరుస్తావు, ఎన్ని సంతులు ఏర్పరుస్తావు ప్రభా. ఇదిగో నా ప్రాణాత్మ శరీరాలను నీకు అప్పగిస్తున్నాను, నా కుటుంబాన్ని అప్పగిస్తున్నాను. అవసరమైతే నా కుటుంబాన్ని నువ్వు తీసుకున్నా పర్వాలేదు, నా జీవితం నవ్వులు పాలైపోయినా పర్వాలేదు, నా మీద ఉమ్మివేస్తున్నా పర్వాలేదు. ప్రతి నింద, ప్రతి శ్రమ, ప్రతి అవమానము అనేక వందల వేల మందికి దేవుడు నీకు ఆశ్రయాన్ని కల్పించే స్థానముగా ఉంచబోతున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి. ఇక మీదట ఆ వర్తమానాన్ని పాటిస్తే మీరు బాగుపడతారు చెప్తున్నాను. ఏం ప్రార్థన చేయాలి ఈరోజు చెప్పండి, ముగిచేస్తాను. ఏం ప్రార్థన చేయాలి? రూతులాగా ఏమండి, నయోమి లాగా రూతుకి ఆశ్రయాన్ని కల్పించేటటువంటి సిచ్యువేషన్ నేను భరిస్తాను ప్రభువా, ఐఎమ్ రెడీ అన్నవారు కావాలి ఈరోజు దేవుడికి. యోసేపు అన్నయ్యలకు ఆశ్చర్యం ఎలాగ ఆశ్చర్యంగా ఉన్నాడు. యోసేపు కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, విలువేయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. ప్రభువా నన్ను ఎవరైనా అమ్మిస్తే సరే నేను రెడీ అన్నయ్యలకు ఆశ్రయం కల్పించడానికి.
అందుకే చెప్తున్నాను, మిగతా మెసేజ్లు వేరు, ఈ మెసేజ్లు వేరు చెప్తున్నాను. అందరూ కూడా ఏమమ్ముతారండి? అందరూ కూడా గాయాలు ఏం చేస్తూ ఉంటారు? మీకు గాయాలే అక్కర్లేదంటారు అసలు. గాయపరచబడమే శాపం, గాయపరచబడమే అవమానం, గాయపరచబడడం అంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను వదిలిపెట్టిస్తాడంట. గాయపరచబడకపోతే దేవుడు వదిలేస్తాడు. అది మెసేజ్. అది గాయపరిస్తే వదిలేయడం కాదు, గాయపరచబడకపోతే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నిన్ను విడిచిపెట్టేస్తాడు. నువ్వు ఒక్కదానికి కూడా పనికిరావు, నీ కుటుంబానికి పనికిరావు, సంఘానికి పనికిరావు, నీ కుటుంబానికి పనికిరాను నీవు, సంఘానికి పనికిరావు, సమాజానికి పనికిరాను నీవు, ఇంకా మిగతా ప్రజలకి ఏం పనికొస్తావు? అందుకొరకు ఈ యొక్క సందులు పడడము, ఏమిటి పీటలు పడడము న్యాయమా న్యాయమా చెప్పండి? న్యాయమా న్యాయమా? మొట్టమొదటిగా 3 విషయాలు దేవుడు. మొట్టమొదటిగా మనం దాచుకోకుండా మనం దేవుడికి అన్ని ఇచ్చేద్దాం. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కుమారుడిని దాచుకోకుండా ఏం చేశాడు? ఇచ్చినట్లుగా. కుమారుడైన దేవుడు తన ప్రాణాన్ని దాచుకోకుండా మన కొరకు రక్తం కాల్చినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు తనలో ఏమి దాచుకోకుండా వరాలు, అభిషేకము, ఫలాలు, నడిపింపు అంతా మనకి ఇచ్చి ఎలాగిచ్చాడంటే అల్లాడుతూ అవన్నీ ఇచ్చిస్తాడు. హల్లెలూయా. అందులో వరాలు దాచుకున్నాడా? అభిషేకాన్ని దాచుకున్నాడా? ఫలమును దాచుకున్నాడా? అల్లాడుతూ అవన్నీ మనకి ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అలాగే మనము కూడా దాచుకోకుండా ఏం చేయాలి? దేవుడికి ఇవ్వాలి. మన పిల్లల్ని దేవుడికి ఇవ్వాలి, మన ఆరోగ్యాన్ని దేవుడికి ఇవ్వాలి, మన ధనాన్ని దేవుడికి ఇవ్వాలి, మన సమయాన్ని కూడా దాచుకోకుండా దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా. ఏది కూడా దాచుకోకండి. నువ్వు దాచుకున్నావు అని దేవుడు అనకూడదు, నిన్ను అనకూడదు. అన్ని కూడా దేవుడి కొరకు ఇచ్చేయాలి. ఆనాడు అననీయ సప్పీరాలు వచ్చారు. ఇంతకైనా అమ్మారు. అక్కడ ఏం జరిగింది? అక్కడ దాచుకున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎలాగ అంతమంది దాచుకోవట్లేదు, ఎలాగ చెప్పండి? ప్రతి ఒక్కరు అన్ని చెప్పేస్తారు. అన్నీ చెప్పారు ఇంకా మనకంటే చాలా బెటర్. అది అమ్మేసిన దాంట్లో ఏం చేశారు? పూర్తిగా ఇస్తాను అన్నారు, సగమైన ఇచ్చారు. అలాంటి ఉన్నారు చెప్తున్నాను. ప్రతి ఒక్కరు అన్నీ చెప్పారని తీసి ఏం చేస్తారండి? మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళకున్న కమిట్మెంట్ లో సగం కమిట్మెంట్ కూడా మనకి అసలు మనకంటే చాలా బెటర్ ఎవరు? అన్నీ చెప్పారు, చాలా బెటర్. నేను చెప్తున్నాను, వాళ్ళు అమ్మేసిన తర్వాత పూర్తిగా ఇస్తానన్నోడు ఎంత ఇచ్చారు? ఇచ్చారు ఇవ్వలేదండి? డబ్బు మూట అడ్డుకొచ్చారు లేదా? ఇంతకే అమ్మితిరా అంటే కొంత ఏం చేస్తారు అక్కడ? దాచుకున్నారు. అది ఎంత ఎదగాలో చూడండి. పిల్లలని దేవుడికి దాచుకోకుండా ఇచ్చే విషయంలో, డబ్బును దాచుకోకుండా ఇచ్చే విషయంలో. ఏమంటే మనకిచ్చిన దేవుడు అభిషేకం, తలాంతులు దాచుకోకుండా వాటి ఏమైపోవాలి? ఖర్చు పెట్టేయాలి. హల్లెలూయా. ఆరోగ్యం దాచుకోకుండా దేవుడి సేవలో వాడబడాలి. సువార్త కొరకు మన శరీరాన్ని ఏం చేసుకోవాలా? నలగగొట్టుకొని దాచుకోకుండా దేవుడికి ఇవ్వాలి. మన సౌందర్యము, మన అందమును దాచుకుంటారు చాలా మంది. యేసుక్రీస్తు వారు ఎంత అందగాడు! ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, ధవల వర్ణుడు రత్న 10,000 అతి 10,000 అతి శ్రేష్ఠుడు ఎవరి ఎంతో సుందరుడం తాను. ఇప్పుడు సుందర ముందా మన కొరకు ఆయన సౌందర్యం అంతా దాచుకోకుండా ఏం చేస్తాడండి? స్వరూపమైనను సొగసైనను లేకుండా తయారవుతూ ఉంటారు. మరి ఏటో ఎవరిని చూపించడానికి ఈ అందం అంతా కూడా. ఏమంటే ఎందుకు? ఎవరిని చూపించడానికి, ఎవరిని టెంప్ట్ చేయడానికి తయారవుతున్నా? ఆయన అందం అంతా కూడా పోగొట్టుకొని మన కొరకు స్వరూపమైనను సొగసైనను లేక వ్యసన క్రాంతుడైతే మనమేమో ఆయన ద్వారా మనమేమో ఏమండి ఆ సౌందర్యాన్ని పొందుకొని ఈ పాపిష్టి కార్యాలన్నీ చేస్తున్నారు అన్నమాట.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, అర్థం జరిగింది. తయారవుతున్నప్పుడు నువ్వు ఎవరిని టెంప్ట్ చేయడానికి తయారవుతున్నావు అని దేవుడు నన్ను అడుగుతూ ఉంటాడు. గుండెలు తరుక్కుపోతూ ఉంటాయి. ఎవరినో కాదు ప్రభువా, దేహము దేవుని, ఎవరికో ఈ డ్రెస్ చూపించడానికి, ఈ అందాన్ని చూపించడానికి, ఎవరినో పాపంలో పడివేయడానికి, ఎవరినో టెంప్ట్ చేయడానికి కాదు. నా కాలేజీలో కానీ, స్టేషన్లో కానీ, నా వీధిలో కానీ, చర్చిలోకి వచ్చినప్పుడు కూడా అలా కాదు ప్రభు. దేహం అని ఇచ్చిన ఆలయం. దూకోవాలి కదా, దూకుంటాను. ఏదో పౌడర్ రాసుకుంటాను. దేవుని ఆలయాన్ని ఎవడు కూడా పాడు చెయ్యకూడదు. ఆ విధంగా తయారవుతున్నాను తప్ప నేను దీని ద్వారా ఎవరిని నేను చేయట్లేదు, టెంప్ట్ చేయట్లేదు. అదొకటి. మళ్ళీ తర్వాత ఏమో రకరకాల పూజలు అన్నమాట. ఏం పూజలు అండి? ఆ పూజలన్నీ అందులో పెట్టాలా? ఎవడో చూడాలి మన పూజలన్నీ కూడా. అంటే మనమే కాదు, చాలా మంది అలా ఉన్నారు. ఎందుకు ఆ పూజలన్నీ ఎవడు చూడడానికి, ఎవడు టెంప్ట్ చేయడానికి? బయటోళ్ళు ఏదో పెట్టారు సినిమా యాక్టర్లకి, హీరోలకి తగును. వాడికి ఏముంటది? అదే ఆడ అందం. దాంతో అందరికి ఏం చేయాలి? వాడి జీవితం అంతే. దానికి ఇంకేం గోల్ లేదు వాడికి. వాళ్ళ బ్రతుకులకి ఏమీ లేదన్నమాట. మనకొక నిరీక్షణ ఉంది. హల్లెలూయా! మనకొక నిరీక్షణ ఉంది, మనకొక గురి ఉంది, మనకొక గమ్యం ఉంది, మనకొక బ్రతుకు ఉంది. ఏదైనా ఎవరైనా టెంప్ట్ చేస్తే వాడు ప్రార్థన చేయడానికి టెంప్ట్ చేయి, వాడు ఉపవాసం ఉండేటట్లుగా టెంప్ట్ చేయి, వాడు సువార్త చెప్పడానికి టెంప్ట్ చేయి, వాడు చర్చడానికి టెంప్ట్ చేయి. అది క్రైస్తవ జీవితం చెప్తున్నాను. నువ్వు ఏదైనా టెంప్ట్ చేయాలనుకుంటే నీ ద్వారా వాడు ఏం కావాలా? ప్రార్థనకి రావాలి, హల్లెలూయా! సువార్తకి రావాలి, హల్లెలూయా! ఉపవాసానికి రావాలి, సేవకు రావాలి, మందిరానికి రావాలి. అదే ఆ రీతిగా టెంప్ట్ చేయట్లేదు. అంత అభిషేకం ఎక్కడ ఉంది? ఇలాగనమాట రకరకాల ఫోటోలు పెట్టుకొని. ఫోటోలు పెట్టుకున్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు అనటం లేదు. ఎవరైతే ఫోటోలు పెట్టుకుంటున్నారో, అందంగా తయారవుతున్నారు, ఎదుటి వారికి చూపించాలి, టెంప్ట్ చేయాలి అనుకున్న వారందరూ కూడా చెప్తున్నారు, వారు అనేక మందిని పాడు చేసేవారు అయిపోతున్నారు చెప్తున్నారు. నేను తయారవుతాను, నాకు మ్యాచింగ్ లేకపోతే నేను అసలు బట్టలు వేసుకోను. కానీ ఎవరినో టెంప్ట్ చేయడానికి నేను మ్యాచింగ్ వేసుకోవట్లేదు. నేను మంచి మంచి బట్టలు కొనుక్కుంటూ ఉంటాను, వేసుకుంటూ ఉంటాను. అందంగా ఉండడము తప్పు కాదు, అందాన్ని ప్రదర్శించడము తప్పు. చెప్తున్నాను, నీట్గా ఉండడం తప్పు కాదు. నేను నీట్ వస్తారు ఇంకొకరిని టెంప్ట్ చేయడం తప్పు. చెప్తున్నాను, ఆ అందం అంతా ఎవరు కూడా ప్రదర్శించాలి? దేవుడి సన్నిధిలో ఆ సుకుమారత్వాన్ని, ఆ సౌందర్యాన్ని పోగొట్టుకోవాలి. హల్లెలూయా! నీవింత అందాన్ని ఇచ్చా ప్రభువా ఈ దేహానికి, ఈ అవయవాలకి. ఈ అందమంతా కూడా స్వరూపము సొగసు లేకుండా నీ సేవలో ఏం చేస్తున్నాను? వాడబడుతుంది ప్రభు, కరిగిపోతుంది. హల్లెలూయా! చెప్తున్నాను కదా, ప్రతి దానికి ఒక టైము వస్తుంది. ఎలా రేవెట్టాలో దేవుడు రేవాడతాడు. చెప్తున్నాను, అందరూ జాగ్రత్తగా ఆలకించి ఉండాలి. మనలో కూడా అటువంటి దేని కూడా ఉండకూడదు. హల్లెలూయా! కాబట్టి ఏదైనా సరే దాచుకోకుండా మనం దేవుడికి ఏం చేయాలా? అర్పించాలన్న అంశం గురించి చెప్తున్నాం. మొదటి పాయింట్ ఏంటి? దేవుడు తన కుమారుణ్ణి దాచుకోలేదు. మనము కూడా ఏది దాచుకోకుండా అన్ని దేవుడి కొరకు, దేవుని మందిరం కొరకు, సంఘం కొరకు మనం ఏం చేయాలి? ఇచ్చేయాలి. హల్లెలూయా! రెండో పాయింట్ ఏంటి? మనము ఏవండి బండ సందులు పడినట్లుగా, పీటలు పడినట్లుగా అనేకులకు ఆశ్రయముగా ఉండడానికి కూడా మనం ఏం చేయాలి? అలాంటి యోసేపు లాంటి, నయోమి లాంటి, పౌలు లాంటి, ప్రవక్తలు లాంటి శ్రమలకు అప్పగించుకోవాలి. సంతోషముతో అప్పగించుకోవాలి. ప్రభా ఈ శ్రమ, ప్రభా ఈ నింద, ప్రభా ఈ గాయము, ప్రభా ఈ మరణము ఎవరికి ఆశ్రయము ప్రభా నువ్వు ఉంచడానికి నాకు అలవాటు చేసావు తండ్రి, నీకు వందనాలు ప్రభా అని స్తుతి చెల్లించాలి. హల్లెలూయా! ఈ కుటుంబంలో ఈ మరణమైంది ప్రభా, చనిపోయాను, ఎవరో ఆశ్రయించడానికి. నాలాగా అనేక మందికి నాయన ప్రభా, భర్త లేని వాడు ఎంతమంది ఉన్నారు భవిష్యత్ కాలంలో? నా భర్తను తీసుకోవడానికి కారణము అనేక మంది భవిష్యత్ కాలంలో కొంతమందికి భర్తలు ఉంటారు కదా, వారికి నేనే ఆశ్రయం. నా పిల్లలు తీసుకోవడానికి కారణం కొంతమందికి పిల్లలు లేరు కదా, వాళ్ళకి నేనే ఆశ్రయము. హల్లెలూయా! తెలిసిందా ఎందుకు ఆశ్రయం? నా భర్త నన్ను వదిలిపెట్టడానికి కారణం అనేక మంది అటువంటి స్థితిలో వదిలిపెట్టినప్పుడు అటువంటి వాళ్ళందరికీ నేనే ఆశ్రయము. హల్లెలూయా! ప్రతి గాయానికి నీకు ఒక ఆశ్రయం అని దేవుడు ఏం చేస్తాడు? ఏర్పాటు చేశాడు.
ముందు దేవుడి దగ్గర రాకముందు వాళ్ళు ఎవరి దగ్గర రావాలి? బోయాజు దగ్గరికి రూతు రాకముందు ఎవరి దగ్గరకు వచ్చారు? అది అన్నీలు అన్నమాట. దేవుడి దగ్గర రాకముందు ఎవరి దగ్గరకు వచ్చారు? తమ్ముడి దగ్గరకు వచ్చారు. అది ముందు మనమే ఆశ్రయంగా ఉండాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఇక్కడ ఒక మాట, మూడవ మాట చెప్పి ముగించేస్తాను. అప్పుడు ఇలాగ ఆశ్రయముగా ఉండి అప్పుడు మనం ఏం చేయాలి? ఇవ్వండి, నీ స్వరము నీ ముఖము కనబడిన. ఏమమ్మా తలదించుకుంటున్నావు ఎందుకు? ముఖం ఎత్తు, నేను చూడాలి నీ ముఖం. ఎంత అందంగా ఉన్నావు తెలుసా నీ ముఖం. ఏమండి? కాబట్టి నీ ముఖము మనోహరమని దేవుడి గురించి పాడడం కాదు, దేవుడే మన కొరకు ఏం చేయాలా? పాట పాడాలి. హల్లెలూయా. అబ్బా, నా కొరకు దాచుకోకుండా ఇచ్చేవే, నీ ముఖం చాలా మనోహరం. పాట పాడిన, ప్రార్థన చేసిన, ఉపవాసం ఉన్న, ఇంకా ఇంకా పాడు, ఇంకా ప్రార్థన చేయి, ఇంకా కన్నీరు కార్చు అని నీ స్వరము ఇంకా వినాలి, ఇంకా వినాలంటాడు దేవుడు. హల్లెలూయా. రెండవదిగా, అనేకులకు ఆశ్రయముగా ఉండడానికి నువ్వేం చేయబడ్డావు? నీ జీవితాన్ని పణంగా పెట్టేవే, నీ కుటుంబాన్ని అర్పించుకున్నావే. అనేకుల కొరకు ఆశ్రయము స్థానముగా ఉండడానికి దేవుడు ఇదంతా అలౌడ్ చేశాడని నువ్వు సంతోషించాలి, స్తుతించాలి, మహిమపరచాలి. హల్లెలూయా. దిక్కుమాల జీవితం అని అందరూ అంటారు, భర్త లేని జీవితం అని అందరూ అంటారు, కుమారుడు లేని జీవితం అని అందరూ అంటారు, అప్పుల జీవితం, శ్రమల జీవితం, తిండి లేని జీవితం అని లోకమంతా కాకలే కూర్చుండగా, నా జీవితం అటువంటిది కాదు, అనేక మందికి ఆశ్రమించే జీవితం, మీకేం తెలుసు అసలు అని అనాలి. మూడవదిగా, మన స్వరం ఏం చేయాలి? దేవుడికి మన ముఖము చూపించాలి ఆనందముతో. చూడు ప్రభు నా ముఖాన్ని చూడు, చూడు ప్రభు నా స్వరాన్ని వినిపిస్తున్నాను అనేటటువంటి అనుభవంలోనికి, మూడవ అనుభవంలోనికి కూడా మనం ప్రతిరోజు దేవుడికి మన ముఖాన్ని దాచుకోకుండా ఇస్తూ ముఖాన్ని చూపించండి. గాయపడుతూ ముఖాన్ని చూపించండి. స్వరము ప్రార్థన చేస్తూ ముఖాన్ని చూపించాలి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. రండి, మనం ప్రార్థన చేసుకుందారండి. జీవులు ఉన్నటువంటి వారు ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. ముందుగా ఇక్కడ ఉన్న వారు ఒకరు ప్రార్థన చేస్తారు, తర్వాత జీవులు ఒకరు ప్రార్థన చేసిన తర్వాత మనం ముగించుకుందాం. అమ్మ, ఒకరు క్లుప్తంగా విన్న వాక్య ప్రకారంగా ఇప్పుడే కాదు, ఇంకా భవిష్యత్తు